కుండపోత వర్షాలు తిరుమల కొండ నీళ్ళ కష్టాలు తీర్చేసినాయి. ఏకంగా 200 రోజుల పాటు నీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు పాపనాశనంలో 5,240 లక్షల గ్యాలన్ల నీళ్ల సామర్థ్యం ఉంటే 455 లక్షల గ్యాలన్లు నిండిపోయినాయి. గోగర్భంలో 2,833 అయితే 2,706 వచ్చేసినాయి. ఆకాశగంగలో 680 అయితే 485 వచ్చేసినాయి. కుమారధారలో 4,258 లక్షల గ్యాలన్లు అయితే 3,607 వచ్చేసినాయి. పసుపుదారిలో 1,887 అయితే 450 వచ్చేసినాయి. మొత్తం 14,304 లక్షల గ్యాలన్లకు గాను 11,805 లక్షల గ్యాలన్లు నిండిపోయినాయి. దాదాపుగా ఈ ఇంపాక్ట్ ఏంటంటే రోజుకి వాస్తవం కొండ మీద 50 లక్షల గ్యాలన్ల నీళ్ళు అవసరం. ఇందులో సగభాగాన్ని తిరుమలలోని 5 డ్యాముల నుంచి, మిగతా సగం తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి వినియోగించుకుంటారు. ఇప్పుడు ఈ వర్షాల కారణంగా పాపనాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార డ్యాముల్లో వారం కిందటే 51.64% నీటి నిల్వలు వచ్చేస్తే ఇప్పుడు అది 82.54% చేరిన నేపథ్యంలో తిరుపతిలోని కళ్యాణ్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 56,755 లక్షల గ్యాలన్లకు గాను 5,925 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలోనే తిరుమలలోని 5 జలాశయాలు, తిరుపతిలోని కళ్యాణ్ డ్యామ్ ఇప్పుడున్న నీటి నిల్వలో డెడ్ స్టోరేజ్ని మినహాయించి 204 రోజులకి సరిపడా, అంటే ఏకంగా వచ్చే ఏడాది మే 15వ తారీఖు దాకా నీళ్లు సరిపడా ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లమే లేదు. అదే వెంకన్న మహిమ అనమాట.